యూట్యూబ్ అసోసియేషన్ జర్నలిస్టు సభ్యుడిగా నా సందేశం ఇది. బీసీ అంటూ టీవీ ముందు డప్పు కొట్టి ఆ డప్పు చప్పుడికి రాజకీయ రంగు పూసి యూట్యూబ్లో పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత జర్నలిజం కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై మాటలతో మానసిక ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మాట్లాడటం ప్రజలను గందరగోళానికి గురి చేయడమే. బీసీ రాజకీయమనే ముసుగులో నీ లక్ష్యం సీఎం కావడమేనని ప్రజలు గమనిస్తున్నారు. అమాయకుడైన ఈశ్వరచారిని నీ మాటలతో ప్రభావితం చేసి తన కుటుంబానికి దూరం చేయటం నైతికంగా సమర్థనీయం కాదు. నీ భాషలోనే చెప్పాలంటే మసిపూసి మారేడుకాయ చేసినట్టే రాజకీయ నాటకాలాడుతున్నావు. బీసీ ఉద్యమానికి నిజమైన మేధావులు ఉన్నారు. వారు తమ పని వారు చేసుకుంటున్నారు. వారికి అడ్డు రాకపోతే అదే చాలును. తెలంగాణ అనే తులసి కోటకు చీడపురుగులా మారడం రాష్ట్రానికి మేలు చేయదు. ఒకప్పుడు నీ ఆపద సమయంలో అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రులపై ఇష్టారీతిన మాట్లాడటం నీ పతనానికి ఆరంభ సూచన. ఇక నీ పతనం ఇక్కడి నుంచే క్యూలో నిలబడిందని ప్రజలు భావిస్తున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.